హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పని మనిషి ఏదో వంట ఉందంటే మా బాబాగా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చి వస్తే ఇది ఉంది పట్టుకెళ్ళి తింటే తిను లేకపోతే వజ్జా అన్నాడు. వజ్జా అంటే ఎవరికన్నా ఇచ్చేయమని. ఇది ఏంటనుకున్నారు ఇద్దరని? ఇది ఏంటంటే వర గేనబ్ అంటారు. వర గేనబ్ సరిగ్గా నోరు తిరగదులే, మనకి మాటలు రావు. ఎలాగుందో రౌండ్ రౌండ్ గా ఇటుకొని చూసారు. ఇది ఏంటంటే వర గేనబ్ అంటారు ఇట్లని. ఇది పైన ఇది బంగాళదుంప. దీంట్లో ఏముంటది అనుకున్నారు? కొంత అన్నం ఉంటది దీంట్లో. అన్నం ఏదో పెట్టారు. అన్నం దాంట్లో కొంత అయితే లెహం కూడా వేస్తారు. తింటే మనం తిన్నాం. పుల్లగా ఒకరగా రకాలుగా ఉంటది. మనం తినం, కానీ దీన్ని మనకి లోన ఏముంటది అని చెప్పి నేను చూసాను మాట ఏముంటదో. ఇది ఒక ఆకు వర గేనబ్ అని ఆకు వస్తుంది. ఆ ఆకుని అన్నం పెట్టి దాంట్లో పెట్టి ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత చేస్తారు. ఇది అరబీ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఇది నేను తిన్నా పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇక్కడ ఫ్రిడ్జ్ లు ఉంటాయి, కావాల్సిన తీసుకుంటారు, అక్కడ పెడతాను పట్టుకెళ్ళి. ఫ్రెండ్స్ ఆడికి వెళ్ళిన ఫ్రిడ్జ్ ఒకటి చూపించాను. వచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇది ఎవరికైనా కావాలంటే తీసుకుంటారో ఫ్రెండ్స్. మా ఓల్డ్ అయినా మిగిలిపోతే పార్టీ జరిగిన కంటే తెచ్చి ఇక్కడ పెడతాను ఫ్రిడ్జ్ లోని. ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఉంటాను మరి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.